మాట్లాడితే కవిత గారు, సో ఎందుకు జెండా రంగులు ఆకుపచ్చ అండ్ పసుపు ఎందుకు ఎంచుకున్నారు? సో పసుపు అంటే మీకు తెలియంది కాదు. పసుపు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో బ్రాండ్. ఎక్కడైనా పసుపు షర్ట్ వేసుకున్న ఇంట్రో తెలుగుదేశం షర్ట్ వేసుకున్నాం జనరల్గా ఇట్లా ఉంటే టాక్ ఉంటుంది. సో అటువంటి పసుపును మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? చంద్రబాబు నాయుడు మీ వెనకాల ఉన్నారు అనేది దీని కూడా వచ్చింది. యాక్చువల్గా మీరు నడిపిస్తున్నారు, మిమ్మల్ని నడిపించేది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేది. పసుపు కలరు భూమి పుట్టినప్పటికన్నా ముందు నుంచి ఉన్నది పసుపు కలర్. అది ఓన్లీ తెలుగుదేశం అంటే అన్యాయం. అది ఒకటి. 2 పసుపు అంటే మా నిజామాబాద్ వాళ్ళకు చాలా సెంటిమెంట్. నిజామాబాద్లో పండేది పసుపు బాగా అంటే బాగా సెంటిమెంట్ ఉంటుంది మాకు. ప్లస్ ఒక ఆడబిడ్డగా పసుపు కుంకాలు అనేటటువంటిది జీవితకాలం చచ్చిపోయే వరకు కూడా మంచిగా అట్లా చచ్చిపోవాలని అనుకుంటాం మేము. సో పసుపు అంటే ఒక ఆడబిడ్డగా నాకు చాలా ఇష్టమైన రంగు. 2 బీసీ ఉద్యమాలలో ఎప్పటి నుంచి అయితే నేను మమేకమయ్యానో, ఎల్లమ్మ, పెద్దమ్మ, మల్లన్న, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి, శివమాల, ఏదేసినా పసుపే నాకు చాలా నచ్చిన కలర్. అన్నిటికన్నా ఎక్కువ పసుపు రంగు అంటేనే సమృద్ధి, సంపద. పసుపు అంటే వెలుతురు, లైట్, సూర్యరశ్మి. సో అట్లా నేను ఆలోచించి తెలంగాణ సమృద్ధిగా ఉండాలి, లిమిట్లెస్ కలర్ అండి ఇంకా ఎల్లో అనేది, దానికోసం పెట్టుకున్నాం. బ్లూ ఏమో అందరి శ్రమించేటటువంటి అందరి జీవరాశులకు కూడా బ్లూ. మా ఆడబిడ్డలు ఇంట్లో 24 hours పనిచేసే మా ఆడబిడ్డలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, ఆదివాసీలు కావచ్చు. ఆదివాసీల రంగు కూడా ఎల్లో. యాక్చువల్లీ బ్లూ అనేది తెలంగాణలో బ్లూ పెట్టడానికి శ్రామిక వర్గానికి సంబంధించి, సామాజిక తెలంగాణకు సంబంధించి బ్లూ కలర్. ఈ గ్రీన్ అనేది మేము ఒకటి జాగృతి నుండి మాకు గ్రీన్ అండ్ వైట్ ఫ్లాగ్ ఉండేది. సో జాగృతి నుండి ఎదిగినాం కాబట్టి గ్రీన్, అదేవిధంగా రైతుల కోసం గ్రీన్, అదేవిధంగా పర్యావరణం కోసం గ్రీన్, అదేవిధంగా మైనారిటీ కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేయడానికి గ్రీన్. సో అట్లా ఇక్కడ హిందూ, ముస్లిం అందరినీ రిప్రజెంట్ చేస్తున్నాం. మా ఒక్క పార్టీలో మాత్రం సపరేట్గా మైనారిటీ ముస్లిం వింగ్ ఉంటుంది, మైనారిటీ క్రిస్టియన్ వింగ్ ఉంటుంది, మైనారిటీ సిక్ వింగ్ ఉంటుంది, బీసీ వింగ్ ఉంటుంది, ఎంబీసీ వింగ్ ఉంటుంది. అట్లా అన్నీ కూడా కేటగరైజ్ చేసి చాలా మైక్రో లెవెల్లో ఇష్యూస్ మీద పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అందరినీ రిప్రజెంట్ చేయాలి, సబ్బండ వర్ణాల తెలంగాణని రిప్రజెంట్ చేయాలి అని చెప్పి ఇట్లా కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, దీనికి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు. పైగా నాకు తెలిసి నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినంత మొన్ననే చెప్పినాం, ఇల్లు ముట్టడిస్తాం ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే అని. సో పాలిటిక్స్ వేరు. నేను చెప్పినా కదా, మా ఫాదర్ విషయమైనా పొలిటికల్ విమర్శనే. పర్సనల్గా ఉండే రెస్పెక్టే. కానీ నన్నైతే ఎవరు నడిపించేది లేదు. నేను ఇండిపెండెంట్.